ఇప్పుడు పల్లెల్లో ఉన్నటువంటి ఆ గణపతి స్వామివారిని మనం ఆవాహనం చేస్తున్నాం. ముందుగా ధ్యాన మంత్రంతో స్వామివారికి 2 చేతులు జోడించి నమస్కరిస్తూ ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. శ్రీ మహాగణాధిపతయే నమః. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి. పసుపు అక్షతలు తీసుకొని ఆ గణపతి మీద వేసి 2 చేతులు జోడించి నమస్కరించాలి. ఆ తదుపరి స్వామివారిని రమ్మని ఆహ్వానిస్తూ ఈ నీటిలో ఉన్నటువంటి తమలపాకును తీసుకొని బోర్లించి స్వామివారికి కొంచెం దూరంగా మీ యొక్క కుడి చేత్తో ఓం గం గణపతయే నమః అనేటటువంటి మంత్రాన్ని మీరు అనుకుంటూ నేను చెప్పేటటువంటి మంత్రంతో గనక స్వామివారిని ఆవాహనిస్తే ఆయన వచ్చి అక్కడ కూర్చుంటారు. ఓం అసునీతే పునరస్మాసు చక్షుప్రప్రాణమిహనో దేహి భోగం జోక్పశ్యేమ సూర్యముచ్చరంతమనుమతే మృడయాన స్వస్తి అమృతం వై ప్రాణ అమృతమాపః ప్రాణ ఏవ యథాస్థానముపహ్వయతే. హే స్వామిన్ సర్వజగన్నాథ, యావత్ పూజావసానకే తావత్వం ప్రీతిభావేన హరిద్రా బింబేస్మిన్ సన్నిధిం కురు. అంటే స్వామివారిని ఈ పసుపుతో తయారు చేసినటువంటి ఈ యొక్క విగ్రహంలో వచ్చి ఆవాహనం ఆసీనులై రమ్మని చెప్పి మనం కోరుతూ చెప్పినటువంటి మంత్రం ఇది. కాబట్టి ఈ తమలపాకుని మరలా నీటిలో పెట్టివేసి కొంత అక్షతలు తీసుకొని ఈ యొక్క స్వామివారి మీద గణపతి మీద వేస్తూ ఉండాలి. ఆవాహిత సుముఖో భవ, స్థాపితో భవ, సుప్రసన్నో భవ, అవకుంఠితో భవ, స్థిర ఆసనం కురు, ప్రసీద 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 అని అక్షతలు స్వామివారి మీద వేస్తూ చిత్రపటం మీద కలశం మీద కూడా వేయాలి. తతః శ్రీ మహాగణాధిపతి దేవతాయై నమో నమః. ఆవాహనం సమర్పయామి. తతః శ్రీ మహాగణాధిపతయే నమః. మరలా అక్షతలు తీసుకొని సువర్ణరత్న ఖచిత సింహాసనం సమర్పయామి. ఆయనని మనం పీఠ మీద పల్లెల్లో పెట్టి కూర్చోబెట్టాం కాబట్టి ఆ పీఠ మీద ఆసనంగా భావించి వేసి నమస్కారం చేసుకోవాలి. సువర్ణరత్న ఖచిత ఆసనం సమర్పయామి. ఆ తదుపరి స్వామివారి మరి వచ్చారు కాబట్టి తమలపాకుతో నీరు స్వామివారి పాదాలు కడిగినట్లుగా ఆయన పాదాలకి చూపించి కలశం పక్కన మీరు ఏదైతే పళ్ళెం పెట్టుకున్నారో ఆ పళ్ళెంలో నీటిని వదిలిపెట్టాలి. శ్రీ మహాగణాధిపతయే నమః. పాదయోః పాద్యం సమర్పయామి. ఆ తదుపరి మరలా తమలపాకుతో నీటిని తీసుకొని స్వామివారి యొక్క 2 హస్తాలు కడిగినట్లుగా భావిస్తూ అటు ఇటు నీటిని చూపించి ఆ తదుపరి మరలా పళ్ళెంలో వదిలిపెట్టాలి. పాద అస్తయోః అర్ఘ్యం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతయే నమః. స్వామివారి ముఖానికి కడిగినట్లుగా భావిస్తూ నీటిని చూపించి పళ్ళెంలో వదిలిపెట్టాలి. ముఖే ఆచమనీయం సమర్పయామి. తతః శ్రీ మహాగణాధిపతయే నమః. శుద్ధోదక స్నానం. ఆ తదుపరి ఒకవేళ మీరు పంచామృతాలు గనక కలిపి ఉంటే కొంచెం అది పక్కన పెట్టుకోవాలి. సుగంధ ద్రవ్య పొడి ఉంటే గనక ఆ పొడి కూడా ఈ కలశంలో నీటిలో వేసి తమలపాకుతో స్వామివారికి ఓం గం గణపతయే నమః అని మీరు నామస్మరణ చేస్తూ నేను చెప్పేటటువంటి ఈ యొక్క అభిషేక మంత్రంతో స్వామివారికి ఒక్కొక్క బొట్టు ఆయన మీద పడేటట్టుగా అభిషేకించాలి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఆపోహిష్టామయో భువః స్నాన ఊర్జే దధాతున మహేరణాయ చక్షసే యోవస్యవతమో రసః తస్య భాజయతే హనః ఉషతీరివ మాతరః తస్మా అరంగమామవో యస్య క్షయాయ జన్వధ ఆపో జనయధాచనః. శ్రీ మహాగణాధిపతయే నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. ఆ నీటిని కొంచెం చూపించి మరలా పళ్ళెంలో వదిలిపెట్టాలి. స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. తదుపరి కొంచెం అక్షతలు, మీరు గనక గరిక తెచ్చుకున్నట్లయితే గరిక లేదా
పుష్పాన్ని తీసుకొని ఈ పూజ అయ్యేంత వరకు మీరు స్వామివారికి ఏది సమర్పిస్తున్నా ఓం గం గణపతయే నమః అనుకుంటూ సమర్పించాలి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం వస్త్రయుగ్మం సమర్పయామి. ఓం అభివస్త్రా సువసనా నర్షాభిధేనో సుదుఘా పూయమానా అభిచంద్రా భర్తవేనో హిరణ్యాభస్వానదనో దేవసోమా. వస్త్రార్థే అక్షత పూజాం సమర్పయామి. తదుపరి మరలా పుష్పాన్ని లేదా గరికెని తీసుకొని అక్షతలతో స్వామివారికి యజ్ఞోపవీతం సమర్పించాలి. ఓం యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేరచ్చహజం పురస్తాత్ ఆయుష్యమగ్రం ప్రథముంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజ. శ్రీ మహాగణాధిపతయే నమః. యజ్ఞోపవీతార్థే అక్షత పుష్పాన్ని సమర్పయామి లేదా దూర్వాపత్రం సమర్పయామి. తతః ఒక పుష్పాన్ని తీసుకొని గంధంలో కొంచెం నీరు వేసి ఆ గంధంలో రంగరించి స్వామివారికి చల్లాలి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గంధద్వారాం దురాధర్షాం నిత్యపుష్టాం కరీషిణీం ఈశ్వరేగం సర్వభూతానాం తామిహోపహ్పయే శ్రియం. శ్రీగంధం సమర్పయామి. ఆ తదుపరి పసుపు పుష్పాలు ఉంటే తీసుకొని స్వామివారికి యోపాం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి. శ్రీ మహాగణాధిపతయే నమః. పుష్ప అలంకరణం సమర్పయామి. స్వామివారి ముందు ఆ పుష్పాన్ని పెట్టాలి. ఆ తదుపరి శ్రీ మహాగణాధిపతయే నమః. స్వామివారికి సంబంధించినటువంటి షోడశ నామ పూజ ఉంటుంది. 16 నామాలతో చక్కగా మీ దగ్గర గనక పుష్పాలు ఉన్నట్లయితే లేదా గరిక ఉన్నట్లయితే ఈ 2 ఉన్నట్లయితే 2 లేదా అక్షతలు పసుపు అక్షతలతోనైనా సరే స్వామివారిని అర్చించాలి. ఓం సుముఖాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం గజకర్ణికాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం వికటాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం గణాధిపాయ నమః. ఓం ధూమకేతవే నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం ఫాలచంద్రాయ నమః. ఓం గజాననాయ నమః. ఓం వక్రతుండాయ నమః. ఓం శూర్పకర్ణాయ నమః. ఓం హేరంబాయ నమః. ఓం స్కందపూర్వజాయ నమః. ఓం కుమారగురవే నమః. ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః. ఓం గం గణపతయే నమః అని స్వామివారికి షోడశనామ పూజ ఆచరించాలి. ఆ తదుపరి అగరబత్తి తీసుకొని ముందుగా మీరు ఆచమనం చేసిన తర్వాత దీపారాధన చేసి ఉంటారు కాబట్టి ఆ దీపారాధనకి అగరబత్తి వెలిగించి ఆ అగరబత్తి పొగని స్వామివారికి చూపించాలి. ఓం వనస్పత్యుద్భవే దివ్యే నానాగంధే సుసంయుతః ఆఘ్రేయ సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం. శ్రీ మహాగణాధిపతయే నమః. ధూపం ఆఘ్రాపయామి. తదుపరి మీరు కనుక దీపారాధన చేసి ఉన్నట్లయితే ఆ యొక్క దీపారాధన 2 చేతులతో స్వామివారికి అద్దాలి. లేదా ఇందాక గనక చేయకుండా ఉన్నట్లయితే గనక కొబ్బరి నూనె వేసి 2 ఒత్తులు అటు ఇటు వేసి స్వామివారికి దీపారాధన చేయాలి. ఆ తదుపరి ఆ యొక్క దీపారాధన కుందులకి పసుపు కుంకుమ అలంకరణం చేసి 2 పుష్పాలు కూడా అలంకారయుక్తంగా పెట్టాలి. ఓం ఉద్దేప్యస్వజాత వేదోపఘ్నం నిర్వృతిం మమ పశోగశ్చ మశ్యమావహ జీవనంచ దిశో దశ. దీపలక్ష్మీదేవ్యే నమో నమః. సాక్షాత్ దీపాలంకరణం సమర్పయామి. ఇప్పుడు మరలా ఆ కలశంలో ఉన్నటువంటి నీటిని తమలపాకుతో తీసుకొని ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. స్వామివారికి చూపించి పళ్ళెంలో వదిలిపెట్టాలి. తదుపరి స్వామివారికి నివేదనగా కొంచెం బెల్లం ముక్క, ఒక అరటిపండు లేదా జామకాయ ఇవి ఉంటే గనక ఒక పళ్ళెంలో తమలపాకు వేసి ఈ యొక్క పూజా ద్రవ్యాలు ప్రసాద ద్రవ్యాలను పెట్టి దానిపైన నీటిని జల్లుతూ ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఆ తమలపాకుతో నీళ్లు తీసుకొని వాటి మీద జల్లిన తర్వాత చుట్టూ తిప్పాలి. సత్యం త్వర్తేన పరిషించామి. మీరు కూడా అమృతమస్తు అనాలి. అమృతమస్తు అమృతోపస్తరణమసి శ్రీ మహాగణాధిపతయే నమః.
అవసరార్థం. చక్కగా ఆ తమలపాకుతో స్వామివారికి గణపతికి ఒక 5 సార్లు ఓం స్వాహ అనుకుంటూ స్వామివారికి చూపించాలి. ఆ పండ్లు, ఆ బెల్లం ముక్క నివేదన. ఓం అవసరార్థం నివేదనం సమర్పయామి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, ఓం బ్రహ్మణే స్వాహ. ఆ తమలపాకుతో నీళ్లు తీసుకొని మరలా స్వామివారికి చూపించి మధ్యే మధ్యే అమృతా నివేదయామి. ఆ పండ్ల మీద, ఆ బెల్లం ముక్క మీద నీళ్లు జల్లాలి. తర్వాత అమృతాపిధానమసి ఉత్తరాపోసనం సమర్పయామి. మళ్ళీ గణపతికి చూపించి 3 సార్లు చూపించి పళ్ళెంలో వదిలిపెట్టాలి. హస్తో ప్రక్షాళయామి, పాదో ప్రక్షాళయామి, శుద్ధ ఆచమనీయం సమర్పయామి. తతః చక్కగా ఒక 3 తమలపాకులు, 2 పండ్లు, అరటి పండ్లు, 2 ఒక్కలు, దక్షిణగా ఒక 11 రూపాయలు దాంట్లో పెట్టి 2 చేతులతో పట్టుకొని స్వామివారికి చూపిస్తూ ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. తాంబూలం పూగే బలైస్స కర్పూరే నాగవల్లేదలేర్యుతం ముక్తాచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. శ్రీ మహాగణాధిపతయే నమః. తాంబూలం సమర్పయామి అని స్వామివారికి చూపించి ఆ పల్లెంలో స్వామివారి కదలకుండా పక్కగా పెట్టాలి. ఆ తదుపరి మరలా తమలపాకుతో నీరు తీసుకొని తాంబూల చరణానంతరం స్వామివారికి చూపించి నీరు పల్లెంలో వదిలిపెట్టాలి. శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఆ తదుపరి స్వామివారి హారతికి మీ దగ్గర ఉన్నటువంటి ఏకహారతి తీసుకొని 2 కర్పూరం బిళ్ళలు వేసి చక్కగా అగ్గిపుల్లతో వెలిగించి దానికి పసుపు కుంకుమ దానిపైన వేసి ఒక పల్లెంలో ఈ హారతి పెట్టుకొని గంట మోగిస్తూ ఈ మంత్రంతో స్వామివారికి చక్కగా 7 సార్లు హారతినివ్వాలి. ఓం హిరణ్యపాత్రం మధో పూర్ణం దధాతి మధవ్యోసానీతి ఏకధా బ్రహ్మణనుపహరతి ఏకధైవ యజమాన ఆయుస్తేజో దధాతి సామ్రాజ్యం భోజ్యం స్వరాజ్యం వైరాజ్యం పారమేశ్చకం రాజ్యం మహారాజ్యమాధిపత్యం. శ్రీ మహాగణాధిపతయే నమః. మంగళహారతిం సమర్పయామి. స్వామివారికి 3 సార్లు నీరాజనాన్ని కళ్ళకద్ది ఆ తదుపరి తమలపాకుతో కలశంలో నీళ్లు తీసుకొని చుట్టూ తిప్పి ఆ ఏకహారతి పక్కన పల్లెల్లో వేసి ఆ హారతి మీరు 2 చేతులతో కళ్ళకద్దుకొని ఆ తదుపరి ఉన్నటువంటి వారందరికీ కూడా హారతిని చూపించాలి. ఓం హర హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ హర 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 నమ పార్వతీసుతయే గణేష్ భగవానికి జై. శ్రీ మహాగణాధిపతయే నమః. ఆ తదుపరి మీరు లేచి నిలబడి 2 పుష్పాలు అక్షతలు చేతిలో పట్టుకొని మంత్రపుష్పం ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. మంత్రపుష్పం ఓం సుముఖశ్చేకదంతశ్చ కపిలో గజకన్నికః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతుర్గణాధ్యక్షో ఫాలచంద్రో గజాననః వక్రతుండః శూర్పకర్ణో హేరంబస్కందపూర్వజः షోడశైతాని నామాని యప్పడే శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తదా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్వస్తి న జాయతే తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతిః ప్రచోదయాత్. శ్రీ మహాగణాధిపతయే నమః. సువర్ణ దివ్య మంత్రపుష్పాంజలిం సమర్పయామి అనుకుంటూ మీరు పట్టుకున్నటువంటి ఆ పుష్పాలు అక్షతలు స్వామివారి పాదాల దగ్గర పెట్టుకొని మీ చుట్టూ మీరు 3 సార్లు ప్రదక్షిణం లేదా కూర్చుంటే గనక మనస్సులో స్వామివారి చుట్టూ 3 ప్రదక్షిణాలు చేస్తున్నట్టుగా భావించాలి. ఓం యాని కాని చ పాపాని జన్మాంతర కృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణం పదే పదే పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవ త్రాహి మాం కృపయా దేవ శరణాగతవత్సల అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన. చెప్పండి. రక్షరక్షో గణాధిప, మమ్మల్ని రక్షించమని స్వామివారికి శిరస్సు వంచి నమస్కరించాలి. ఉరసా శిరసా దృష్ట్యా మనసా వచసా తథా పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామోష్టాంగముచ్యతే శిరః సాష్టాంగ ప్రణామ్యాం సమర్పయామి. తతః మరల శ్రీ మహాగణాధిపతయే నమః.
అనుకొని చెంపలేసుకొని ముట్టికాయలు వేసుకొని ఆ తదుపరి అక్షతలు తీసుకొని పునఃపూజాం చ కరిష్యే, ఆ అక్షతలు స్వామివారి మీద కొంచెం కొంచెంగా వేస్తూ ఉండాలి. ఛత్రమాచ్ఛాదయామి, చామరం బీజయామి, అశ్వానారోహయామి, గజానారోహయామి, రథానారోహయామి, నృత్యం దర్శయామి, గీతం శ్రావయామి, దర్పణం దర్శయామి, ఆందోళికాన్ సమర్పయామి, సమస్తరాజోపచార దైవ్యోపచార భక్త్యోపచార శక్త్యోపచార పూజాం సమర్పయామి అని స్వామివారికి ఆ అక్షతలు వదిలివేయాలి. తతః యస్య స్మృత్యా చ నామోక్ష తప పూజా క్రియాదిషు న్యూనం సంపూర్ణతాం యాతి సద్యో వందే గణాధిపం. అక్షతలు చేతిలో పట్టుకొని ఈ మంత్రాలు చెప్పుకోవాలి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తుతే అని చెప్పుకున్న తర్వాత నీళ్లు చేతిలో వేసుకొని అనయా ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజా చ భగవాన్ సర్వదేవాత్మక శ్రీ మహాగణాధిపతి దేవత సుప్రీత సుప్రసన్నో వరదో భవతు స్వామివారికి చూపించి పళ్ళెంలో వదిలిపెట్టాలి. సర్వం శ్రీ మహాగణాధిపతి దేవత చరణారవిందార్పణమస్తు. ఆ తదుపరి స్వామివారికి పూజ చేసినటువంటి అక్షతలు మీరు శిరస్సు మీద వేసుకొని మీ పిల్లలుంటే మీ పిల్లలకి ఆ శిరస్సు పైన వేయాలి ప్రసాదంలాగా. ఓం శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. శ్రీ మహాగణాధిపతి దేవతా ప్రసాదం శిరసా గృహ్ణామి. పూజ చేసినటువంటి పుష్పాన్ని మీరు ధరించి ఎవరైనా ముత్తైదువులుంటే వారికి కూడా అవిస్తే వారు కూడా ధరిస్తారు. ఆ తదుపరి నేను చెప్పేటటువంటి ఈ మంత్రాన్ని మీరు కూడా నమస్కరిస్తూ స్వామివారికి చెప్పుకోవాలి. ఓం వక్రతుండ మహాకాయం కోటి సూర్య సమప్రభం నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. మీ మనస్సులో ఉన్నటువంటి కోరికలు ఇంకొకసారి స్వామివారికి చెప్పుకొని ఇప్పుడు మీరు చేసేటటువంటి ఈ శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతాన్ని సఫలీకృతం చేయవలసిందిగా ఆ మహాగణపతిని అర్థిస్తూ అర్చించినటువంటి ఆ పూజా పళ్ళ్యాన్ని కాస్త ఒక ఇంటికి ముందుకు జరపాలి, తూర్పుకి జరపాలి. శ్రీ మహాగణాధిపతయే నమో నమః క్షేమార్థే పునరాగమనాయ చ అని స్వామివారి యొక్క పళ్ళ్యాన్ని యథాస్థానం ప్రవేశయామి క్షేమార్థే పునః ఆగమనాయ చ అని ముందుకు జరిపి స్వామివారిని ఏదైతే మనం అమ్మవారి పీఠం పెట్టామో దానికి ఈశాన్య భాగంలో ఈ పళ్ళ్యాన్ని చక్కగా ఒక ఆసనం వేసి అక్కడ పక్కగా పెట్టాలి.